రాబోయే ఎన్నికల్లో దళిత బహుజనుల రాజకీయ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో దళిత బహుజనుల రాజకీయ కార్యాచరణపై విజయవాడలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ నాయకులు మేలం భాగ్యారావు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో మతతత్వ కులతత్వ పార్టీలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ సంక్షేమ పథకాలను రద్దు చేశారన్నారు. సబ్ప్లాన్ విధులను ఇతర పథకాలకు మళ్లించి దళితులకు అమలు చేస్తున్న 27 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం దుర్మార్గమైన పరిపాలనతో వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాల పేరుతో మరమరాలు పంచిపెడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా దళితులకు అమలు చేస్తున్న పథకాలను రద్దు చేశారన్నారు. రాబోయే రోజుల్లో దళితులు మతతత్వ కులతత్వ పార్టీలకు బుద్ధి చెబుతారన్నారు. అంటే ఎవరైతే ఈ బ్రాహ్మణిజాన్ని దాని కార్పొరేటిజాన్ని కలిపి రాజ్యాధికారులకు వచ్చి తమ రాజ్యాధికారాన్ని పర్మనెంట్ చేసుకుని ఈ సమాజాన్ని మళ్ళీ ఒక 500 సంవత్సరాలు ఎలా కరెంటానికి ప్రయత్నం చేస్తున్నారో సిద్ధపడి ఉన్నారో వాళ్ళని రాజ్యాధికారులు వచ్చి పక్కకి నెట్టేయడమే ఇవాళ ఏకైక కార్యక్రమం కావాలని చెప్పేసి ఓపెన్ తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేంటంటే ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి బీజేపీని ఓడించాలి అని చెప్పేసి భారత బచావో కూడా దాంట్లో అలాగే ప్రారంభమైంది. కనుక భారత బచావో బాధ్యతల్ని ఈ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది. మతోన్మాదులకి కులతత్వవాదులకి ఓట్లు పడకుండా క్యాంపెయిన్ చేయడంతో పాటు ఓటుల్ని కూడగట్టి దీన్ని బలపరిచేటువంటి శక్తులందరూ గెలిచే విధంగా చేయడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. దానిలో భాగంగా బహుజన సమాజ్ పార్టీ మొదలు ఆర్పీఐ పార్టీ మొదలు సిపిఐ సిపిఎం వామపక్షాలు ఎంఎల్ పార్టీలు వీళ్ళందరినీ కలుపుకొని పనిచేయడానికి ఈ రోజున ఐక్య కార్యాచరణని మేము తీసుకొస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో భారత్ బచావో అనే ఒక ఇన్స్టిట్యూట్ పనిచేస్తుంది. ప్రజా రాజకీయ కూటమి ఒకటి ఏర్పడింది. ఎంఎల్ పార్టీలు దళిత బహుజన సంఘాలు కలిపి మేల్కో ఆంధ్రప్రదేశ్ అనే ఒక నెట్వర్క్ పనిచేస్తుంది. దళిత బహుజన సంఘాల నెట్వర్క్ పనిచేస్తుంది. ఈ నెట్వర్క్లన్నింటినీ కలిపి వామపక్షాలను కూడా కలుపుకొని బీజేపీ మతతత్వ పార్టీకి మరి కులతత్వ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చాలా దుర్మార్గమైనటువంటి విధానాలతో ముందుకెళ్తాము. మొత్తం దళితుల గిరిజనుల సంబంధించినటువంటి పథకాలన్నింటినీ తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. 27 పథకాలని దళితుల గిరిజనుల పథకాలను రద్దు చేశాడు. కేవలం నవరత్నాలు అనే పథకాలని చెప్తున్నాడు ఆయన. నవరత్నాలు ఈ పథకాలు కాదు, అది కేవలం మరమరాలు. మనిషి చచ్చిపోయినప్పుడు శ్మశానంలో పంచుకునే మరమరాలు లాంటి వాటిని తెచ్చి మరమరాలను పంచి పథకాలని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం ఎస్సీ/ఎస్టీ సప్లాన్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు. మొత్తం అంబేద్కర్ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి దళితుల ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడు. అతను బీజేపీని కొమ్ముగోస్తున్న విధానాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా రాబోయేటువంటి 24 ఎన్నికల్లో మతతత్వంతో ఉన్నటువంటి బీజేపీతో కలిసి పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ వీళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా ఓటర్లు ముందుకు రావాలి. తెలుగుదేశం కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా వామపక్షాలతోటి ఇండియా కూటమితో కలిసి రావాలి, అవసరమైతే కాంగ్రెస్తో కలిసి రావాలని కూడా మరి దళిత బహుజన వర్గాల తరఫున మేము పిలుపునిస్తున్నాం. ప్రజాస్వామిక శక్తులు, రాజ్యాంగ శక్తులు, మతతత్వ కులతత్వ శక్తులను ఓడించడానికి సమైక్యం కావాలి, ఓటర్లు సమీకరణ కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికి ప్రజాస్వామ్యవాదులందరికీ పిలుపునిస్తున్నాం. జై భీమ్. 77లో వాళ్ళ దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుని మెల్లమెల్లగా ఈ రాజ్యాధికారంలోకి 98లో ప్రారంభం కావచ్చు. ఇంకా ఆయన ఒక ప్రణాళిక రచించారు. కానీ అప్పుడు కూడా వాజ్పేయి గురించి ఈ గొప్ప పండితుడు, ఈయన చాలా సాఫ్ట్గా ఉంటాడు అని చెప్పేసి దేశంలో చాలా మంది మేధావులు అనుకున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ అనేది నాకు తెలుసు. ఆర్ఎస్ఎస్ దాని పుట్టుకతోనే ప్రకటించింది అవర్ నేషనల్ డిఫైన్ అనే పుస్తకంలో గోల్వాల్కరు 1930
దాంట్లో చాలా స్పష్టంగా ప్రకటించాడు, ఈ దేశం క్రైస్తవులు కమ్యూనిస్టులు, ముస్లింలు క్రైస్తవులు కమ్యూనిస్టులు ఎవరు చెప్పినా ఈ యొక్క బ్రాహ్మణిజము చేసినటువంటి అణచివేత హింసకి భరించడానికే ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు కావచ్చు, 4వ వర్గం చతుర్థ వర్గం సంబంధించినటువంటి సోదర వర్గం సంబంధించినటువంటి వాళ్ళు కోట్లాది మంది ఇస్లాంలోకి వెళ్ళారు, కోట్లాది మంది క్రైస్తవులకు వెళ్ళారు. ఇప్పటికీ 2 వేలకు తప్పదు. ఎందుకంటే దేవుడిని కూడా నిరాకరించారు. మరి దేవుడిని కూడా రాజ్యాంగేతర ప్రభుత్వాన్ని బీజేపీ మోడీ ప్రభుత్వం కొనసాగించారు. ఆ బీజేపీ మోడీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమీ బలం లేదు, ఓట్లు బలం లేదు. 1.5% మాత్రమే బీజేపీకి ఓట్లు ఉన్నాయి. కానీ బీజేపీనే అతిపెద్ద బలమైనటువంటి పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఏ రూపంలో? ఇక్కడ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ, అన్ని పార్టీలు బీజేపీ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ మొత్తం 25 పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, జగన్ పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ అన్నీ కలిసి వాళ్ళు ఏ చట్టం పెట్టినా, ప్రత్యేక వ్యతిరేక చట్టాలు పెట్టినా వాటిని బలపరుస్తున్నారు. అంటే బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా బలమైన పార్టీగా వీళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తూ మద్దతు ఇస్తున్నారు. చివరికి రైతులకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం చట్టాలు చేస్తే ఆ చట్టాలను కూడా జగన్ పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ ఇక్కడ అనుకూలించడం జరిగింది. అంటే ప్రజా వ్యతిరేక విధానాలు, మరి కాశ్మీర్ విషయంలో వచ్చిన చట్టాలు, ప్రతి దానిలో కూడా బీజేపీకి అనుకూలంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలను. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాలని, పార్టీలని సమైక్యం చేసి దళిత బహుజన శక్తుల్ని సంఘటితపరిచి రాష్ట్రంలో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాపాలన తీసుకురావాల్సిన బాధ్యత దళిత బహుజనులు, అణగారిన వర్గాలు, మరి ప్రజాస్వామ్య పరిరక్షించుకునేటువంటి వాదులందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే ఈ రోజున ఈ రాష్ట్ర సదస్సు ద్వారా కలిసి వచ్చేటువంటి శక్తులు, కలిసి వచ్చేటువంటి డెమోక్రటిక్ పార్టీస్, ఏది మతతత్వానికి కులతత్వానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి పార్టీలు, దళిత బహుజన శక్తులు, అంబేద్కర్వాదులు, మహాత్మా పూలేవాదులు, మరి గాంధేయవాదులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ పరిరక్షవాదులందరూ కలుపుకొని పనిచేయాలని ఎన్నికల్లో ఒక ప్రయత్నం చేస్తారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.